కోస్టల్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. కోస్టల్ న్యూస్ విశేషాలు మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. మండల పార్టీ అధ్యక్షులు మధురెడ్డి గారు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్ విజయశేఖర్ రెడ్డి గారు, అలాగే యూనిట్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే బూత్ కమిటీ కన్వీనర్ పోతయ్య, అలాగే మస్తానయ్య గారు, అలాగే ఇక్కడ స్థానికంగా మాకు సంబంధించినటువంటి మా పోలయ్య, అలాగే మా వార్డు మెంబర్ సురేష్, అలాగే పెద్దలు మా నాయకులు పెద్దలు జానకిరామ్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్ ఎంపీ గారు వెంకటేశ్వర గారు, అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. తెలుగుదేశం కార్యక్రమంలో ఈరోజు ఈ గ్రామానికి వచ్చాము. ఈ గ్రామానికి వచ్చిన తర్వాత ఈ పంచాయతీలో ఈ 2 సంవత్సరాల్లో మేము గెలిచిన 2 సంవత్సరాలు అంటే ప్రజలు కన్ఫ్యూజ్గా ఉన్నారు. ఇంకా ఏంటంటే మీరు అప్పుడు ఇచ్చారు కదా ఇప్పుడు వచ్చారు అంటున్నారు. అప్పుడు మమ్మల్ని ఓడిచ్చారు ప్రజలు. మేము పనులు చేస్తే మమ్మల్ని దాదాపు ఈ బూత్ లో 700 చిల్లర మైనస్ వచ్చిన్నారు. అంటే మొన్న కాదు, మొన్న ప్రశ్న నాకు ఇంతకుముందు ఎందుకు చెప్తున్నా అంటే ఆ ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే పనిచేసే వాళ్ళు కొట్టేయండి, మీకు కనిపించే వాళ్ళు కొట్టేయండి. కనిపిన వాళ్ళు కొట్టేస్తే ఇదే వ్యవహారం. కాబట్టి కనిపించే వాళ్ళు కొట్టేయమని చెప్పి అందరూ చేసి నమస్కారాలు తెలియజేస్తాం. ఏ పార్టీ అని కావచ్చు, అది ఏ పార్టీ అని కావచ్చు, మీకు కనిపించి మీతో మాట్లాడి మీ కష్ట సుఖాలు తెలుసుకున్న వాళ్ళు కోట్లేయండి. అంతే తప్ప మీరు ఓట్లు వేసుకుని వెళ్ళిపోయి మీకు కనిపించకుండా వాళ్ళు కోట్లేస్తే ఇదే పరిస్థితి. ఈరోజు ఇక్కడ మొత్తం ఈ చిన్న ఈ వీధిలోనే అనేక సమస్యలని ఈరోజు మా నాయకులు ప్రజలు ఆ దృష్టి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇక్కడ ఈ కాలువలు బాగా ఇబ్బందిగా ఉన్నాయి, సైడ్ కాలువలని కూడా ఇబ్బందిగా ఉన్నాయి. ఆల్రెడీ ఎస్టిమేషన్ విజయశేఖర్ రెడ్డి గారు ఆల్రెడీ దీన్ని వేయించారు. దాదాపు 30 లక్షలకి 50 లక్షలకి ప్రపోజల్ పెట్టించాం. మళ్ళీ కూడా మనోళ్ళందరూ కూడా చెప్పారు. కాబట్టి రేపు ఉదయాన మళ్ళీ ఏఈ గారిని పంపించి ఇవన్నీ కూడా మరొకసారి ఎస్టిమేషన్ వేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా లైట్లు కూడా మనోళ్ళు చెప్పారు. 2 వారాల్లో లైట్లన్నీ కూడా మొత్తం వేయిస్తామని చెప్పి కూడా సెక్రటరీ గారు చెప్పారు. ఎంపీడీఓ గారు ముందుగానే ఎంపీడీఓ గారు అన్ని కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఎంపీడీఓ గారి గురించి చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈ అడ్డంగా ఒక 4-5 రోడ్లు కూడా సిమెంట్ రోడ్ లేక ఇబ్బందిగా ఉంది. మా సురేష్ మా పోలయ్య మా దృష్టికి తీసుకొచ్చారు. అందుకని అవి కూడా ఖచ్చితంగా వేసే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ఇరిగేషన్ సంబంధించి అక్కడంతా కూడా ఓటైపోతుంది. శ్మశానానికి కూడా మనుషులు ఎత్తుకోలేకపోతున్నామండి, చాలా ఇబ్బందిగా ఉందని మా మహిళలందరూ కూడా ఇక్కడ చెప్పారు. దాన్ని కూడా రేపు ఉదయాన్ని పంపించి ఎస్టిమేషన్స్ వేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఒక 5 లక్షల లోపు ఉంటే అప్పటికప్పుడు పని కూడా జరిపిస్తారని చెప్పి కూడా ప్రజలకి నేను తెలియజేస్తున్నా. అదే ఇక్కడ ఈ తల్లికి వందనం కార్యక్రమం ఇప్పుడు 3 బిడ్డలకి ఇక్కడ పడిందని చెప్పి చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే 2 బిడ్డలకి పడలేదని చెప్పి కూడా మహిళలు చెప్పారు. నేను ఆల్రెడీ ఎంపీడీఓ గారు కూడా చెప్పాను. వాళ్ళు తీసుకెళ్లి అవన్నీ కూడా మళ్ళీ యాప్ ఈరోజు విడుదల చేశారు మొన్న. కాబట్టి దాంట్లో వాళ్ళందరూ కూడా ఎక్కించుకోమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈ నెల్లిపూడి పంచాయతీలో దాదాపు పెన్షన్స్ 504కి ఇస్తున్నాం. 504 మందికి 4,000 ఇస్తున్నాం, 10,000 ఇస్తున్నాం, 15,000 ఇస్తున్నాం. గత గవర్నమెంట్ ఈ పరిస్థితి లేదు. గతంలో తప్పుడు వాగ్దానాలు చేసి నేను పెన్షన్ పెంచుతానని 5 సంవత్సరాలకి 250 పెంచాడు గతంలో ముఖ్యమంత్రి గారు. ఈ ముఖ్యమంత్రి ఇక్కడ మన రాష్ట్రంలో మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ప్రజలందరూ ఆశీర్వదించి గెలిపించారు. గెలిపించిన తర్వాత గెలిచిన వెంటనే 1000 రూపాయలు పెంచినటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు అని చెప్పదని చెప్పి నేను మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా అన్నదాత సుఖీభవ రైతులకి 160 మందికి దాదాపు సంవత్సరానికి 32,10,000 రూపాయలు ఇక్కడ మనం ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అన్నదాత సుఖీభవ కింద మోడీ గారి సహాయ సహకారాలతో. అలాగే ఇక్కడ తల్లికి వందనం దాదాపు ఈ పంచాయతీలో 290 మందికి ఇస్తున్నాం. వీళ్ళకి 37,70,000 ఇస్తున్నాం. బిడ్డలకి ఎంతమంది బిడ్డలుంటే అన్ని 13,000 వీళ్ళ తల్లిల అకౌంట్ లో, వీళ్ళు 2,000 రూపాయలు అక్కడ విద్యాశాఖ అకౌంట్ పడే కార్యక్రమం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ పొదుపు లక్ష్మి మహిళలకి డిఆర్డీఐ కింద ఈ 2 సంవత్సరాల్లో ఎన్డీఏ గెలిచి 2 సంవత్సరాల్లో దాదాపు 10,17 లక్షల రూపాయలు ఇక్కడ మహిళలకి పొదుపు లక్ష్మి మహిళలకి ఇచ్చామని చెప్పేదానికి చాలా సంతోషం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈ పంచాయతీ మొత్తం మీద 3 సీసీ రోడ్లు వేసాం. 15 లక్షలు పెట్టి సీసీ రోడ్లు వేసాం. అలాగే ఇరిగేషన్ కింద
దాదాపు 3 వర్కులు చేశాం. 22 లక్షల రూపాయలు వెచ్చించి ఇరిగేషన్ కింద పనులు చేసాం ఈ పంచాయతీ తెలియజేస్తున్నా. అలాగే ఆర్డబ్ల్యూఎస్ అంటే బోర్లు, పైప్ లైన్లు, కుళాయిలు వచ్చి ఈ రోజు మహిళలు కానీ తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు ఎక్కడ బస్సు ఎక్కినా ఫ్రీగా బ్రహ్మాండంగా డబ్బు లేకుండా ఈ రోజు ప్రయాణిస్తున్నారు. ఆ రోజు చంద్రబాబు గారు చెప్పారు, ఇప్పుడు చేస్తున్నాం. గతంలో వాళ్ళు చేశారు ఎవరన్నా చెప్పండి. ఈ రోజు మీకు అందరు కూడా గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాం, సంవత్సరానికి 3 ఇస్తున్నాం. గతంలో ఇచ్చారా చెప్పండి? ఉండే పరిస్థితి లేదు. కాబట్టి అర్థం చేసుకోండి. మీరు ఎవరు మాట్లాడి వాళ్ళు మాట్లాడి ఓట్లు అడ్డంగా కానీ ఇస్తే పనులు జరగవు. పని చేసేవాడిని ఓడించుకుంటే ఏమవుతుంది? పనిసేవ ఓడించారు, ఏమైంది? మొత్తం రాజధాని ఆగిపోయింది కదా, పూర్తిగా ఆగిపోయింది రాజధాని. ఈ రోజు చంద్రబాబు గారి పుణ్యాన రాజధాని కూడా బ్రహ్మాండంగా కడతా ఉన్నాం ఈ రోజు. కాబట్టి పనిచేసేవాడిని ఎప్పుడు పోగొట్టుకున్నా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తాను. మీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఒక ఎత్తు, అలాగే ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ ఒక ఎత్తు. ఎందువల్లంటే గతంలో ఎవరైతే ఈ రాష్ట్రానికి మీ ఊరికి పనిచేశారో వాళ్ళని గుర్తుపెట్టుకోమని చెప్పి గెలిపించమని చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి అర్థం చేసుకోండి. పనిచేసే వాళ్ళు కోటేయండి. నా కోటి మీద అడగలేదు మిమ్మల్ని ఎవరిని. పనిచేసే వాళ్ళు కోటేయండి, మీకు కనిపించే వాళ్ళు కోటేయండి, మీకు సమాధానం చెప్పే వాళ్ళు కోటేయండి. అది ఏ పార్టీ అని కావచ్చు, నేను మళ్ళీ చెప్తాను. కాబట్టి అందరూ అర్థం చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఈ బిడ్డలందరూ కూడా మా ఆశీర్వాదాలు ఇస్తూ మా తల్లులందరూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ని మీరందరూ కూడా దీవించాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నానండి.